హలో వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈ రోజు మనము ఇంటర్ఫియర్ విత్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ గురించి డిస్కస్ చేద్దాం. నౌ వి విల్ స్టార్ట్ విత్ ద ఇంటర్ఫియర్ విత్. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే జోలికి వెళ్ళుట, జోలికి వచ్చుట అని మీనింగ్. నౌ వి విల్ సీ ద సెంటెన్సెస్ రిలేటెడ్ టు దిస్ వన్. నౌ ఫస్ట్ వన్, అతడు వారి జోలికి వెళ్ళకూడదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అతడు ఉంది. సో మనందరికీ తెలుసు హీ అని. బట్ ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో వెళ్ళకూడదు అన్నాము. జనరల్ గా ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకి షుడ్ వస్తుంది. ఇక్కడ వెళ్ళకూడదు అన్నాం కాబట్టి షుడ్ నాట్ యూజ్ చేయాలి. వారి జోలికి అన్నాం, సో జోలికి వెళ్ళడం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్ఫియర్ విత్ వస్తుంది. నౌ ఇప్పుడు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూద్దాము. కరెక్ట్ సెంటెన్స్ చూడండి. నౌ హీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దెమ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫియర్ విత్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం గో కానీ కమ్ కానీ ఇలాంటివి ఏమి అక్కడ యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇంటర్ఫియర్ ఇన్, కలుగ చేసుకొనుట, జోక్యం చేసుకొనుట అనేది దీని మీనింగ్. సో ఇప్పుడు దీనిపైన సెంటెన్సెస్ చూద్దాం మనము. ఫస్ట్ వన్ తెలుగు సెంటెన్స్, ఆమె ఇటువంటి సంభాషణలో కలుగ చేసుకోవచ్చు. జనరల్ గా సెంటెన్స్ ఎండింగ్ చూస్తాం కదా ఎప్పుడు కూడాని. సో ఇక్కడ కలుగ చేసుకోవచ్చు అన్నాం. వచ్చు అంటే మే అనేది వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ స్టార్టింగ్ ఆమె అంటున్నాం. ఆమె అంటే షీతో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. తర్వాత ఇక్కడ సంభాషణ అని చెప్పాము. అలాగే కలుగ చేసుకోవడం. యాక్చువల్గా ఇప్పుడు మనము కలుగ చేసుకోవడం గురించి అనేది మెయిన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇంటర్ఫియర్ ఇన్ అనేది దీన్ని రీప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి మనము కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నెక్స్ట్ చూద్దాం. సి, షీ మే ఇంటర్ఫియర్ ఇన్ సచ్ కాన్వర్జేషన్. యాక్చువల్గా షీతో స్టార్ట్ అయింది, ఎండింగ్ మేతో వచ్చింది. అండ్ మనము కలుగ చేసుకొనుట అంటే కనుక ఇంటర్ఫియర్ ఇన్ అని చెప్పాము. అలాగే సంభాషణ అంటే కాన్వర్జేషన్, ఇటువంటివి అంటున్నాం కాబట్టి సచ్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్ ఫర్ దట్ వన్. నౌ నెక్స్ట్ వారల్. ఇక్కడ తెలుగు మీనము మనకి తగువ అని రావచ్చు, లేదా గొడవ అని కూడా రావచ్చు. సో దీనిపైన ఒక సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ తెలుగు సెంటెన్స్, వారు ఆ గొడవలో జోక్యం చేసుకోకూడదు. జనరల్ గా ఇక్కడ లాస్ట్ లో కూడదు అని వచ్చింది, అంటే షుడ్ నాట్ వస్తుంది ఇంగ్లీష్ సెంటెన్స్ లో. అలాగే స్టార్టింగ్ వారు అన్నాము, అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ స్టార్టింగ్ దేతో వస్తుంది. ఇప్పుడు ఆ గొడవలో అన్నాం, అంటే ఇన్ ద క్వారల్. అండ్ జోక్యం చేసుకోకూడదు. ఓకే, జనరల్ ఇక్కడ జోక్యం చేసుకోకూడదు అంటే ఇంటర్ఫియర్ ఇన్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూద్దాము. నెక్స్ట్, దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద క్వారల్. ఓకే, నెక్స్ట్ మీనింగ్ కన్వర్జేషన్. కన్వర్జేషన్ కి మీనింగ్ సంభాషణ అని తెలుగులో. ఇప్పుడు దీనిపైన సెంటెన్స్ చూద్దాము. ఆమె ఇటువంటి సంభాషణలో కలుగు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చు అని చెప్పాము. అలాగే ఇక్కడ స్టార్టింగ్ ఆమె అని చెప్పాము. ఆమె అంటే షీ. అండ్ జనరల్ గా తెలుగులో ఏదైనా సెంటెన్స్ ఎండింగ్ మే వచ్చుతో ఉంటే కనుక దానికి ఇంగ్లీష్ లో మే వస్తుంది. షీ మే. అండ్ ఇటువంటి సంభాషణలు అంటే కనుక సచ్ కాన్వర్జేషన్స్. ఇక్కడ లో అని అన్నాము కాబట్టి ఇన్ వస్తుంది. అండ్ అలానే ఇక్కడ కలుగ చేసుకోవడం అంటే కనుక ఇంటర్ఫియర్ ఇన్. ఓకే, సో దీనిపైన సెంటెన్స్ చూద్దాం ఇంగ్లీష్ లో. షీ మే ఇంటర్ఫియర్ ఇన్ సచ్ కాన్వర్జేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్గ్యుమెంట్, అంటే వాదన అని తెలుగులో. అలాగే దీనిపైన సెంటెన్స్, ఫస్ట్ తెలుగు సెంటెన్స్, అతడు వారి యొక్క వాదనలో కలుగ చేసుకోగలడు. ఇక్కడ స్టార్టింగ్ అతడుతో వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ సెంటెన్స్ స్టార్టింగ్ హీతో వస్తుంది. అలాగే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ అనేది గలడు అని వచ్చింది కాబట్టి మనకి కెన్ వస్తుంది. గలడు గలమ అంటే కెన్. సో హీ కెన్ అని వస్తుంది. అలానే నెక్స్ట్ వారి యొక్క అని చెప్పాము. తర్వాత వాదనలో కలుగ చేసుకో. సో మనము కలుగ చేసుకోవడం వాటి గురించి ఇంటర్ఫియర్ ఇన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇప్పుడే మనము వాదన అంటే కనుక ఇప్పుడే మనం డిస్కస్ చేసాము ఆర్గ్యుమెంట్ అని. అండ్ అలానే ఇప్పుడు వారి యొక్క అని చెప్తున్నాం. వారి యొక్క అంటే కనుక దేర్. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూడండి ఇంగ్లీష్ లో. హీ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ డిస్కషన్. సో దీని మీనింగ్ ఏంటంటే చర్చ.
అలానే దీనిపైన ఒక తెలుగు సెంటెన్స్ అండ్ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, నేను ఆ చర్చలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెంటెన్స్ నేనుతో స్టార్ట్ అయింది కాబట్టి ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఐతో స్టార్ట్ అయితుంది. అలాగే ఇక్కడ అవసరం లేదు అని అంటున్నాము. ఎండింగ్ అనేది ఇదొచ్చింది. కాబట్టి ఇక్కడ దీనికి మీనింగ్ నీడ్ నాట్ వస్తుంది. అలాగే ఆ చర్చలో ఉన్నాం. అంటే ఇన్ ద డిస్కషన్ అండ్ కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంటర్ఫియర్ ఇన్. ఓకే. నెక్స్ట్ దీనికి రెలెవెంట్ ఇంగ్లీష్ సెంటెన్స్ చూద్దాం. ఇంగ్లీష్ సెంటెన్స్ I need not interfere in the discussion. Thank you for subscribing my channel. Please like and share.